సార్ ఇంజినీరింగ్ చేసే చాలా మందికి గవర్నమెంట్ జాబ్స్ ఎందుకు రావట్లేదు? గవర్నమెంట్ జాబ్స్ ఎందుకు రావట్లేదంటే మేడం వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి అనేది ఒక రీజన్ అనమాట. ప్లస్ ఎక్కువ మంది స్టూడెంట్స్ ఇటు సైడ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్కి ప్రిపరేషన్ అనేది అప్ టు ద లెవెల్ ఇవ్వడం లేదనమాట. ప్రిపేర్ అయ్యే వాళ్ళు బాగా అవుతున్నారు, అసలు కొంతమందికి వీటి గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ లేదనమాట. సో మంచి గైడెన్స్ తీసుకుంటే సో చాలా బెస్ట్ వీళ్ళకి, అంటే లైక్ దానికి ట్రై చేయొచ్చు అనమాట అట్లీస్ట్ వీళ్ళు. ప్రభుత్వ ఇంజనీరింగ్ పరీక్షల్లో ఎక్కువ మంది విద్యార్థులు చేసే ఒక పెద్ద మిస్టేక్ ఏంటి? ప్రాక్టీస్ చేయకపోవడం మేడం. ఎక్కువ మంది బాగా చదువుతారు, సబ్జెక్ట్స్ చాలా బాగా చదువుతారు, కానీ ప్రాక్టీస్ అనేది చాలా తక్కువ చేస్తారు. ప్లస్ టెస్ట్ సిరీసెస్ రాయరు అనమాట. అంటే మాక్ టెస్ట్లు ఇట్లాంటివన్నీ బాగా రాయాలి ఎటువంటి ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయినా కానీ. సో ప్రాక్టీస్ చేస్తుండాలి, అలానే టెస్ట్ సిరీసెస్ బాగా రాయాలి. ఓకే. సో గేట్ ఎగ్జామ్స్ క్లియర్ చేయడానికి సీక్రెట్ స్ట్రాటజీ ఏదైనా ఉందా? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయడం మేడం. ఏ బ్రాంచ్ వాళ్ళైనా ఆ బ్రాంచ్కి సంబంధించిన 1 మార్క్ 2 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. ఖచ్చితంగా 1 మార్క్ క్వశ్చన్స్ అన్ని కూడా ఆన్సర్ చేయాలి ఎగ్జామినేషన్లో. అన్ని ఆన్సర్ చేయాలంటే అన్ని ముందే మనం ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని చేసి ఉండాలి. సో ప్రీవియస్ క్వశ్చన్స్ చేయడం ద్వారానే ఏ ఎగ్జామ్ అయినా మనం క్వాలిఫై అవుతాము. సో దాన్ని అంటే చాలా మంది దీన్ని నెగ్లెక్ట్ చేయొచ్చేమో, కానీ ఖచ్చితంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేస్తేనే మనకు మంచి స్కోర్ అనేది ఎగ్జామినేషన్ వస్తుంది.